మరో ప్రతిష్టాత్మక పథకానికి సూర్యాపేట జిల్లా వేదిక కాబోతుంది. ఇప్పటికే సన్న బియ్యం పథకం ఇక్కడి నుంచే ప్రారంభం కాగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఇదే జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సీఎం చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం తుంగతుర్తి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో 2 రకాల రేషన్ కార్డులు మళ్లీ అమల్లోకి రానున్నాయి. నిరుపేదలకు 3 రంగుల కార్డు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి గ్రీన్ కార్డు ఇవ్వనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ఉప ఎన్నికలు వచ్చిన సమయంలోనే రేషన్ కార్డులు మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు డిమాండ్ అధికంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది. వాటి ఆధారంగా కొత్త కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. సీఎం సభను విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 2000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. వర్షం వస్తే సభకు అంతరాయం కలగకుండా జర్మన్ షెడ్లతో సభావేదిక పనులు పూర్తి చేశారు. సీఎం సభకు 80,000కు పైగా జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సన్నబియ్యం పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉగాది రోజున సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నుంచి ప్రారంభించారు.